హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రాజస్థానీ స్పెషల్ రెసిపీ కఢీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అదేనండి మన మజ్జిగ చారు అనమాట. రాజస్థానీ స్టైల్లో తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట. దీనికి మినప వడియాలు కానీ నిమ్మకాయ పచ్చడి కానీ పక్కన పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం మనకి 200 ml పుల్లటి పెరుగు కావాలి. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 10 వరకు పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 10 వరకు పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగులో శనగపిండి వేసేసేయాలి. అందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా చిలుకుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా చిలకాలి, అంటే మజ్జిగలాగా అనమాట. ఈ పెరుగులోకి మొత్తం శనగపిండి ఉండలు లేకుండా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తామండి, ఎందుకంటే ఇందులో కారం వేయమన్నమాట. ఈ కఢీ టేస్ట్ అంతా పచ్చిమిరపకాయలతోనే వస్తుంది. వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి బాండీ వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపు చిటపట్లాడేంత వరకు వేయించాలి. ఇప్పుడు అందులో మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట. పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, దాన్ని వేసేసేయాలి. ఎప్పుడైతే మజ్జిగ పోస్తామో అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే ఇంకా ఎన్నైనా పోసుకోవచ్చు అనమాట. మీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకో 1/2 లీటర్ వరకు కూడా వాటర్ పోసుకోవచ్చు. కలుపుకుంటూనే ఉండాలంటే, లేదంటే అది ఒక్కొక్కసారి విరిగిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే శనగపిండి ఉడికి ఈ మిశ్రమం కాస్త చిక్కగా అవుతుందన్నమాట. ఇది అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాజస్థానీ స్పెషల్ రెసిపీ కఢీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. దీనికి మినప వడియాలు, నిమ్మకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.